జమలయ్య, కలపాల శరత్ కుమార్ వీళ్ళెవరో నాకు నిజంగా తెలియదు. బట్ అమరావతి ప్రాంత రైతులుగా చెప్తున్నారు. వీళ్ళకి 2021 సర్వేలో ఏదో భూములు ఉన్నాయని చెప్తున్నారు. 60 సెంట్లు ఒకరికి, 40 సెంట్లు ఒకరికి. వీళ్ళు ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వము అని చెప్తున్నారు. కానీ అక్కడ ఎవరికో హోటల్కి కేటాయించాము, మీరు చచ్చినట్టు ఇవ్వాల్సిందే, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారట. ఈ మేరకు వీరు వరల్డ్ బ్యాంకుకి ఫిర్యాదు చేశారట. మరి ఎలా ఫిర్యాదు చేశారో తెలియదు, కానీ వరల్డ్ బ్యాంకు ఫిర్యాదు చేశారు. దీనికి ముందు స్థానిక తుళ్ళూరు స్టేషన్లో, బహుశా మందడం దగ్గర అనుకుంటారు వీళ్ళకి, తుళ్ళూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తున్నారు. కంప్లైంట్ ఇవ్వకపోగా ఆ సిఐ, అంటే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సిఐ గారు ఎదురు బెదిరించారట. ఇది వాళ్ళ ఆరోపణ. కలపాల శరత్, పసుపులేటి జమలయ్యల ఆరోపణ. ఇద్దరు రైతులు. మీరు ల్యాండ్ పూలింగ్కి గనక, అంటే సిఆర్డిఏ దానికి సంబంధించిన నోటిఫైడ్ భూమిలో లేదు, అయినా సరే ఇవ్వాల్సిందే అని బెదిరిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేస్తే, అంటే మన ప్రజాశక్తి పేపర్లో వచ్చింది వార్త. ఇది నిజమా? చూసేవాళ్ళకి ఏంటంటే 60 సెంట్లే కదా, 40 సెంట్లే కదా, బహుశా బాగా ఎక్కువ రేటు కోసం ఇలా అడుగుతున్నారేమో, చుట్టుపక్కల అందరూ ఇచ్చేసిన తర్వాత మీది ఒక్కటే ఎందుకు అని ఒక అంచనా రావచ్చు. అదొకటే కాదు, పైగా ఇప్పటికే వీళ్ళ సరిహద్దులన్నీ పీకేసేసి లాక్కుంటున్నారట, ఫెన్సింగ్ చేస్తే తీసి పడేశారట. ఇవన్నీ వాళ్ళు కంప్లైంట్లు పెట్టారు. సిఆర్డిఏకి తమ అభ్యంతరాలు తెలుపుతూ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అయినా కూడా వాళ్ళు బుట్ట దాఖలు చేశారని చెప్తూ 10వ తారీఖున రిజిస్టర్డ్ పోస్ట్ పంపించాము, అయినా కూడా పట్టించుకోవట్లేదంటూ వరల్డ్ బ్యాంకుకి కంప్లైంట్ చేశారు. ఎలా కంప్లైంట్ చేశారు? వరల్డ్ బ్యాంకు బృందం అక్కడ టూర్ చేస్తుంది రాజధాని ప్రాంతంలో, సిఆర్డిఏ ప్రాంతంలో. మరి ఒకవేళ వారికి వ్యక్తిగతంగా ఇచ్చారా కంప్లైంట్, ఏదైనా ఈమెయిల్ ద్వారా ఇచ్చారా, ఇంకోలాగా తెలియదు, కానీ జరిగింది ఇది. వేరే దారి లేకనే వరల్డ్ బ్యాంకుకి మేము కంప్లైంట్ చేస్తున్నాము అని చెప్పడం కూడా జరిగింది అంటున్నారు. సో ఇక్కడ చూసేవాళ్ళకి కానీ ఎవరైనా వెంటనే ఏంటి 60 సెంట్లు దానికోసం, ఏంది 40 సెంట్లు దానికోసం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు భూమి ఎంత విలువైంది అందరికీ తెలిసిందే కదా. పైగా ఒకవేళ వీళ్ళు నిజంగానే బడుగు జీవులై అదే వాళ్ళ ఆధారం అయితే వాళ్ళకి ఆ 40 సెంట్ల భూమి 40 కోట్లతో సమానం అవుతుంది, వాళ్ళకి 60 సెంట్ల భూమి 60 కోట్లతో సమానం అవుతుంది. ఇది తెలిసిందే. మన మిత్రుడు కొత్త వీరు వెంకట్రావు గారు ఒక కామెంట్ చేశారు. ఏది, మురళీమోహన్ గారు తన 1 ఎకరం భూమి కోసమే హైకోర్టుకు వెళ్ళగాలేంది అనేదో సంథింగ్ పెట్టారు. నాకు అర్థం కాల. కరెక్టే కదా, మురళీమోహన్ లాంటి రియల్ ఎస్టేట్ దిగ్గజాలే 1 ఎకరం కోసం, అంటే వాళ్ళ ఎకరం వాళ్ళకి విలువ కదా. ఆ ఎకరం 50 కోట్లు 100 కోట్లు ఎంతో చెప్తుంది. దానికోసం వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళి నానా యాగి చేయగలరు, సమర్థులే. వాళ్ళ సొంత భూమి మీద ఎవరు కన్నేసినా కూడా పోరాడి సాధించుకోవాల్సిందే వాళ్ళ హక్కుల్ని. అందులో ఇదేం లేదు. వాళ్ళ హక్కుల్ని ఎవరు హరింపజేయాలని చూసినా ప్రతిఘటించాల్సిందే. అదే కేసుని ఇక్కడ కూడా అప్లై చేసినప్పుడు పసుపులేటి జమలయ్య, ఈ శరత్ కుమార్ల ఆవేదన కానీ కేసును కానీ ఆ దృష్టితోనే చూడాలి. అలా పోల్చాలి. అలా పోల్చినప్పుడు తీవ్రత అర్థమవుతుంది. లేదనుకోండి, ఏదో 10 సెంట్ల కోసం ఏదో పెద్ద ఏడుతున్నావు నీలుగుతున్నావు ఇలానే మాట్లాడి ఉంటారు ఎవరైనా సరే. అని 1000 మంది కలగలిపి వచ్చి ఒకడి మీద పడితే అది దౌర్జన్యంగా లాక్కోవటం అవుతుంది, కానీ స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అతనికి కన్విన్స్ చేయండి, బాగా డబ్బు ఇచ్చేసేయండి. మరి డబ్బు కోసమే కదా అని చెప్పేసి పైకి స్టోరీలు కూడా రాపించిన తర్వాత కేవలం డబ్బు కోసం అని మిగతా వాళ్ళందరూ దేనికోసం పాకులాడతారు మరి అర్థం కాదుగా. వీళ్ళందరేమో స్వచ్ఛంద సేవకులు, పైనుంచి వచ్చినటువంటి దేవదూతలు. మిగిలిన వాళ్ళు మాత్రం కాస్త డబ్బుల కోసం ఏదైనా డిమాండ్ చేస్తే డబ్బా సీడికి ఎక్కువ. ముఖ్యమంత్రి గారే అన్నారు ఒక టైంలో, ఏది మరీ ఆశ ఎక్కువైపోయింది వాళ్ళకి, రెంట్ రూపంలో వసూలు చేస్తున్నారని 14-19 మధ్య. హైదరాబాద్లో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంకా అప్పటికి 10,000 ఉంది, 10,000 ఉండొచ్చు. విజయవాడలో మాత్రం 3,000కి దొరుకుతుందా? విజయవాడలో రెంట్లు 2009 ఆ టైంలో రామలింగేశ్వరపేట అని మాకు రిలేటివ్స్ ఉన్నారు, యూసీ టీ స్టాల్ అని ఒకటి ఉండేది బందర్ రోడ్లో, దాని నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఉంటుంది. అది ఒక రూము కేవలం 600 రెంట్, ఒక రూమ్. అప్పట్లో హైదరాబాద్లో రూములు 3,000 ఉండేవి. 2009లో విజయవాడలో ఒక సింగిల్ రూము, అంటే అన్నీ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్ అనలేం, కానీ రూము 600. మరి తక్కువే కదా. మరి రాజధాని వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఆశపడకుండా ఎలా ఉంటారు?
లాస్ట్ టైం ఉన్న సమ్మర్లో మనం రాజధానికి వెళ్ళినప్పుడు చెప్పాం కదా, ఆ ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికో సేమ్ సెక్రటేరియట్ పక్కనే స్కూల్ ఉంటుంది కదా మందడంలో, ఆ స్కూల్ పక్కన బిల్డింగుల్లోంచి బయటికి వెళ్తూ ఉన్న బిల్డింగ్ దగ్గర ఒక బిల్డింగ్ అంటే బిల్డింగ్ మొత్తం కాదు, ఒక పోర్షను 12,000 రెంట్ అట. వేరే వాళ్ళు వస్తానంటే 15,000కి వాళ్ళని ఖాళీ చేపిచ్చేస్తామంటున్నారట. ఇంకొకటి వస్తే 21,000కి ఇస్తాడా? 21,000 కనుక ఇచ్చేస్తే నన్ను ఖాళీ చేపిస్తాడుగా అని మా వాడు ఆవేదన వ్యక్తం చేసేది. ఇది నైతికంగా కరెక్టా అంటే నైతికంగా కరెక్టే, కానీ కరెక్టా అంటే కాదు, కానీ వాడికి డబ్బే కాదు కావాల్సింది అంటాడు. నిన్ను లేపుతాడు, రేపు ఇంకొకటి వస్తే ఇంకొకరిని ఇస్తాడు. మన వరకు రానంత వరకే కదా ఈ విలువల గురించి మాట్లాడుతున్నారు. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి భూమి మీద హక్కు వాళ్ళకు ఉంది. నీకు చేత అయితే వాళ్ళ హక్కును డబ్బు ఇచ్చిపోను, లేదంటే కన్విన్స్ అయ్యి, అంతేగాని ఆ కొద్దిగానా ఈ కొద్దిగానా అని బెదిరించి తీసుకుంటామంటే ఆ రోజులు కాదు కదా. ఇప్పుడు నిజంగా బెదిరించకపోయినా కూడా కేసులు పెట్టేసేసి మమ్మల్ని వేధిస్తున్నారా హో అని చెప్తున్నటువంటి రోజుల్లో ఈ కంప్లైంట్కి ప్రాధాన్యత ఉందా లేదా? బాయ్.